నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఆర్జీవి అమితాబ్ బచ్చన్ పైన మాట్లాడుతూ కొన్ని కామెంట్స్ చేశారు. ఆయనకు సంబంధించిన కొన్ని సినిమాలు రీమేక్ చేయడం వల్ల ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా దీన్ని ఎలా చూడాలంటే? అంటే దీంట్లో కొంత వాస్తవం ఉంది. ఎందుకంటే ఇవాళ వీళ్ళు రజనీకాంత్ని చిరంజీవిని కంపేర్ చేసుకుంటూ మాట్లాడాడు ఆయన వర్మ గారు. జనరల్గా ఏంటంటే వీళ్ళు ఆ తర్వాత జనరేషన్ వాళ్ళు, అంతకుముందు జనరేషన్లో ఎన్టీ రామారావు గారు, ఎంజీఆర్ కూడా అమితాబ్ సినిమాల్ని రీమేక్ చేశారు చాలా వరకు. అప్పట్లో బాలీవుడ్ హిట్ సినిమాల్లో నెంబర్ 1 పొజిషన్ వాళ్ళు ఉండేవాళ్ళు. తెలుగు ఇండస్ట్రీ మనం వెనకబడిపోయి ఉండేది. అలాంటి ఉదాహరణ తీసుకోవాలంటే మనకి డాన్ సినిమా ఇక్కడ యుగంధర్గా చేశారు. యాదవంకి భరత్ సినిమాని అన్నదమ్ముల అనుబంధంగా మనకి ఇక్కడ రీమేక్ చేశారు. అలాగే మరి తమిళ్లో కూడా ఎంజీఆర్ హీరోగా ఎన్టీ రామారావు గారు ఇక్కడ పోషించిన పాత్ర అక్కడ ఎంజీఆర్తో చేసుకెళ్ళారు. అక్కడ అది హిట్ అయింది. అలాగే కన్నడలో కూడా చేసుకుంటూ వెళ్ళిపోయారు. అంటే అమితాబ్ సినిమాలు చాలా వరకు దేవార్ సినిమా మగాడిగా చేశారు. అలాగే మజ్బూర్ సినిమాని సోన్బాబు హీరోగా రాజా అనే సినిమాగా చేశారు. జంజీర్ సినిమాలో ఆ ప్రాణ పోషించిన పాత్ర కైకాల సత్యనారాయణ, ఇటు పక్కనేమో మరి అమితాబ్ పాత్రనేమో విజయ్ అనే పాత్రని ఎన్టీఆర్ పోషించారు. అంటే చాలా సినిమాలు అట్లా హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. అంటే కొంత ఏమవుతుందంటే మినిమం గ్యారంటీ అంటారు. అప్పుడు రీమేక్ల కోసం ఎందుకు వెళ్ళేవాళ్ళు అంటే మినిమం గ్యారంటీ అంటారు. అట్లాగే సినిమాలు హిట్లు అయినాయి కూడా. అది కొంత ప్లస్ అయ్యింది. అంతేగాని వాళ్ళ వల్లే అమితాబ్ సినిమాల వల్లే వీళ్ళు పైకి వచ్చారంటే కరెక్ట్ కాదు. దాన్ని అయితే ఆయన వెనక్కి తీసుకోవాలి. కాకపోతే కూలీ సినిమా టైంలో అమితాబ్ పడిపోవడం వల్ల కొంత గ్యాప్ రావడం వల్ల ఆ గ్యాప్లు మళ్ళీ మన వాళ్ళు కొంచెం ముందుకెళ్ళడం అని జరిగిందండి. అదే ఆ మాటల్లో ఇంకొకటి కూడా ఉంది. ఏదైతే మీరు ఇందాక అన్నట్టు కూలీ సినిమాకి సంబంధించి ఏదైతే అమితాబ్ బచ్చన్ గారికి దెబ్బతిన్న తర్వాత కొంత బెడ్ రెస్ట్కి వెళ్ళడంతోనే చిరంజీవి గారు కావచ్చు వీళ్ళందరూ కూడా ఒక స్థాయికి వచ్చారు. అప్పుడే కొంత టాలీవుడ్ పైకి వచ్చిందని చెప్పి కూడా అంటున్నారు. అది నిజం అనుకోవచ్చు అంటారా? అంటే అప్పటిదాకా సూపర్ స్టార్ అంటే అమితాబ్ బచ్చనే. ఆయన కూలీ సినిమాకి పైనుంచి కింద పడటంతో చాలా కాలం హాస్పిటల్ పాలవటం, అప్పుడు ఆ గ్యాప్లో కొంత తెలుగులో మంచి హిట్లు వచ్చినాయి. ఇప్పుడు చిరంజీవి గారు చట్టానికి కళ్ళు లేవు సినిమా కూడా అందాకానున్న సినిమా అనుకుంటుంది. అంటే చాలా సినిమాలు రీమేక్లు చేశారు. ఆ రీమేక్లు చేయడం వల్ల వీళ్ళకి హిట్లు వచ్చినాయి. వీళ్ళకి స్టార్డమ్ రావడానికి ఆయన సినిమాలే కారణం అనే మాట కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు సినిమాలు కూడా వీళ్ళు ఇప్పుడు హిందీలో మన వాళ్ళు ముందుకెళ్ళారు, హిందీ సినిమా వెనకబడిపోయింది. అదేండి వర్మ గారు మాట్లాడే మాటల్లో కొంతవరకు నిజం లేకపోలేదు. అంటే ఈ యొక్క వ్యాఖ్యలన్నీ చూస్తుంటే ఆర్జీవి గారి కొంత ఎందుకో బాలీవుడ్ని బాగా ప్రేమిస్తున్నారు, లేదా మళ్ళీ బాలీవుడ్లోకి ఎంట్రీ అవ్వడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని చెప్పి అనుకోవచ్చా? ఎందుకంటే గతంలో మనం చూసుకుంటే సర్కార్ ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు తీసిన తర్వాత పూర్తిగా బాలీవుడ్ వదిలేసినటువంటి ఒక పరిస్థితి చూసాం ఆర్జీవి. కానీ ఇప్పుడు ఇక్కడ చూసుకునేసరికి టాలీవుడ్లో గతంలో రక్త చరిత్ర కావచ్చు, అంటే ఇకపై నేను టాలీవుడ్కి రాను అంటూనే మళ్ళీ రక్త చరిత్ర లాంటి సినిమాలన్నీ తీసి ఇప్పుడు ఇక్కడ కూడా ఎటువంటి సినిమా స్కోప్ దొరకపోవడంతో మళ్ళీ బాలీవుడ్లో ఎంట్రీ అవ్వడానికి అమితాబ్ బచ్చన్ గారిని ఒక ఏమంటారు అనమాట భజన కార్యక్రమం చేస్తే కానీ కుదరదని చెప్పే వ్యాఖ్యలు అనుకోవచ్చు అంటే ఆర్జీవి గారి. అంటే ఒకటండి, ఆయన గోవిందా సినిమా చేసినప్పుడు సెన్సార్పరమైన ఇబ్బందులు వచ్చినప్పుడు నేను తెలుగులో సినిమాలో చేయనని మాట అనేసాడు. ఆయన అనేసేసి బాలీవుడ్ వెళ్ళిపోయి రంగేలా కానీ సర్కార్ కానీ ఈ టైపు సినిమాలు చేసుకుంటూ అక్కడ మంచి ఆయన సొంతంగా రాంగోపాలపురం ఫిల్మ్ కార్పొరేషన్ ఏదో పెట్టుకున్నాడు. ఆయన పెట్టుకుని పెద్ద పెద్ద సినిమాలు చేశాడు, అన్నీ జరిగినాయి. కానీ అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేసాడు. అంటే హిందీలో హిట్లు ఇచ్చిన మాట వాస్తవం, అమితాబ్తో మంచి సాన్నిహిత్యం పెరగడం వాస్తవం, అన్నీ జరిగినాయి. కానీ దానికోసమని ఆ వ్యాఖ్యలు కాదు. కానీ జనరల్గా ఏంటంటే ఆయన మాటల్లో కొంత అమితాబ్ సినిమాలు హిట్లు ఎక్కువ ఉన్నాయి. అప్పుడు అమితాబ్ సినిమా రిలీజ్ అయితే ప్రతి సినిమా దాదాపు హిట్ లాగా వెళ్ళిపోయేదండి. మీకు జంజీర్ సినిమా చూసుకుంటే అదే సినిమాని మరి తుఫాన్ పేరుతో రామ్ చరణ్ హీరో రీమేక్ చేస్తే ఆడలేదు. మరి అప్పుడు డిప్లాయ్మెంట్స్గా చేసిన ఎన్టీ రామారావు గారు ఆడింది. ఒక సినిమా ఆడకపోవడానికి కారణం ఏంటంటే డైరెక్టర్ సత్తాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అలాగని చెప్పి షోలే సినిమాని తెలుగులో అసలు ఎవరో డబ్బింగ్ చేయలే, రీమేక్ చేయలే, సాహసం చేయలే. కాకపోతే ఆ రైలు సన్నివేశం ఉంది కదా స్టార్టింగ్లో, షోలే సినిమాలో ఆ రైల్లో వెళ్ళే సన్నివేశాలు అవన్నీ కూడా కొన్ని సినిమాల్లో కాపీలు కొట్టారు, కొన్ని ఎత్తేసారు కూడా. జైల్లో జరిగే కొన్ని సన్నివేశాలను ఎత్తారు, కానీ సినిమాగా రీమేక్ చేసింది లేదు షోలేని. మిగతా సినిమాలు మాత్రం చాలా సినిమాలో రీమేక్ చేశారు. అయితే ఇప్పుడు చూసుకుంటే ఒక భాషకి ఇంకో భాషకి సంబంధించి కొంత కంపారిజన్ అది ఏదైనా కావచ్చు, అది సినిమాల పరంగా కావచ్చు, లేదా భాష గురించి కావచ్చు, లేదా భాషకు సంబంధించిన మిగతా ఏదైనా కావచ్చు. నిన్న మొన్న చూసుకుంటే మన కమల్ హాసన్ గారు ఎంత పెద్ద ఎత్తున ఈ యొక్క ఇష్యూ జరుపుకుని చూసాం. ఏదైతే తగ్ లైఫ్ సంబంధించి తమిళ్లోంచే కన్నడ పుట్టిందని. అదేవిధంగా అక్కడ బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్ గారి నుంచే తెలుగు సినిమాలు ఆడారనేది కూడా ఇలాంటి విషయమే అనుకోవాలి. సో కాకపోతే కాంట్రవర్సీస్ అనేది ఆర్జీవి గారు కొత్త కాదు, కాకపోతే ఇలాంటి వ్యాఖ్యను ఎలా చూడాలంటారు? అదే ఆయన చెప్పేదాంట్లో కొంతవరకు నిజం ఉందని చెప్తున్నాను నేను. అంతకు అమితాబ్ బచ్చన్ సినిమా లేకముందు కూడా
ఎన్టీ రామారావు గారి సినిమాలు ఉన్నాయి కదండి. అమితాబ్ బచ్చన్కి వచ్చిన 70s ఆయన సినిమా ఫీల్డ్కి వచ్చాడు. మరి 50sలోనేమో ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ గారు వీళ్ళు వచ్చారు. పైగా అది మాస్ హీరోగా అమితాబ్ ఎస్టాబ్లిష్ అవడంతో ఇక్కడ మాస్ హీరోలు ఎవరైతే ఉన్నారో తమిళనాడులో కానీ, కన్నడంలో కానీ, తెలుగునాట కానీ ఆ మాస్ హీరోలు అందరూ కూడా అమితాబ్ సినిమాలు రీమేక్ చేసుకున్నారు. సోహన్ గారితోనూ ఉన్నాయి సినిమాలు, ఒకళ్ళు ఉన్నాయి, ఒకళ్ళు లేవని చెప్పడానికి లేదు. అట్లాగే కృష్ణ గారి సినిమాలు ఏంటంటే కొద్దిగా హాలీవుడ్ సినిమాల ప్రభావం కృష్ణ గారి సినిమాల మీద ఎక్కువ ఉండేది. ఆయన ది స్పై హూ లవ్డ్ మీ సినిమాలు కానీ, అంటే జేమ్స్ బాండ్ సినిమాలని కొద్దిగా చేసి, రహస్య గోడ్చారి, ఏజెంట్ గోపి ఈ ప్యాటర్న్ వెళ్ళిపోయాడు. రామారావు గారు ఏంటంటే ఇప్పుడు లాయర్ విశ్వనాథ్ సినిమా కానీ, అంతకుముందు కొన్ని సినిమాలు లాయర్ విశ్వనాథ్ కూడా ఉన్నట్టుంది నాకు తెలిసి, డాన్ సినిమా బాగా పేరు తెచ్చిపెట్టింది. అదే డాన్ మళ్ళీ తర్వాత రీమేక్ చేస్తే పెద్దగా బిల్లాగా చేశారు, ఇక్కడ చేశారు, అక్కడ అజిత్తో చేశారు. రీమేక్లు అనేవి చేయటం అనేది ఎప్పటి నుంచో ఉంది సంప్రదాయం. అది కేవలం అమితాబ్ బచ్చన్ సినిమాలే కాకుండా అమితాబ్ బచ్చన్ సినిమా హిట్ అవటం వల్ల మనకి మినిమం గ్యారంటీ అనే నమ్మకంతో ఆ సినిమాలు చేసేవాళ్ళు. అంతేగా తప్ప కేవలం అమితాబ్ వల్లే వీళ్ళందరూ సూపర్ స్టార్స్ అయ్యారు అనే మాట మాత్రం వెనక్కి తీసుకోవాలి ఆయన. సో ఇలా అమితాబ్ బచ్చన్ గారిని పొగడ్తలతో ముంచేసినటువంటి ఆర్జీవి మళ్ళీ బాలీవుడ్కి ఎంట్రీ ఇస్తున్నాడు అని చెప్పి అనుకోవచ్చు అంటారు. ఆయన ఎంట్రీ ఇవ్వచ్చు, చెప్పలేము. ఎందుకంటే అమితాబ్తో సాన్నిహిత్యం ఉంది. ఎప్పుడైనా ఆయన వెళ్తే ఆయన కాదని అంటారు. ఎందుకంటే ఆయనతో సాన్నిహిత్యం ఉంది కాబట్టి. ఆయనతో మంచి సినిమాలు చేశారు కదా. ఇప్పుడు బాల్ ఠాకరే లాంటి కాన్సెప్ట్ తీసుకుని ఆయన పేర్తలు పెట్టి హిట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ ఆయన రంగీలా సినిమాని నిజంగా ఇప్పుడు రీ రిలీజ్ చేసినా కానీ ఖచ్చితంగా రంగీలా ఆడుద్ది. మంచి అద్భుతమైన సినిమాలు చేశాడు, చేయలేదు అంటలో ఆయన. హిందీకి వెళ్ళిపోయినా కానీ, తెలుగు మీద కోపంతో వెళ్ళిపోయినా కానీ నేను మళ్ళీ తెలుగులో చేయను అన్నాడు. ఆ తర్వాత దాన్ని ఉపసంహరించుకొని మళ్ళీ వచ్చి చేసాడు ఆయన. అదండి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మళ్ళీ ఆర్జీవి బాలీవుడ్లో ఎంట్రీ ఉంటుందా లేదా, బాలీవుడ్ ఎంట్రీ కోసం ఇలాంటి వ్యాఖ్యల అనేది చూద్దాం మరి. నమస్తే. నమస్తే.